తిరుమల శ్రీవారి నైవేద్యం ఎలా పెడతారో తెలుసా? ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా? ఏ సమయంలో ఏ నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా? అసలు నైవేద్యంలో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో తెలుసా? తిరుమలలో శ్రీనివాసుడి నైవేద్యాల్లో ఉన్న వైవిధ్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అందరం తెలుసుకుందాం. కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి గురించి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తిరుమలలో స్వామి సన్నిధిలో ప్రతి విషయంలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. బ్రహ్మోత్సవాల నుంచి స్వామివారికి రోజు సమర్పించే నైవేద్యాల్లో కనివిని ఎరుగని రీతిలో ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే స్వామివారి దర్శనానికి భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. అయితే శ్రీవారికి సమర్పించే నైవేద్యాల గురించి, అందులో ప్రత్యేకతల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అందరం తెలుసుకుందాం. తిరుమలలో స్వామివారికి రోజు 3 పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటినే బాలభోగం, రాజభోగం మరియు శయనభోగం అని పిలుస్తారు. ఈ 3 నైవేద్యాలు ఏ ఏ పదార్థాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది బాలభోగం. తిరుమల స్వామివారికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 గంటల సమయంలో సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు. ఈ బాలభోగం నైవేద్యంలో నేతి పొంగలి, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్దోజనం, మాత్రాన్నం వంటి పలు రకాల పదార్థాలను స్వామివారికి సమర్పిస్తారు. ఇక రెండవది రాజభోగం. బాలభోగం తర్వాత స్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని రాజభోగ నైవేద్యం అంటారు. ఈ నైవేద్యం స్వామివారికి ఉదయం 10 లేక 11 గంటల సమయంలో సమర్పిస్తారు. ఈ నైవేద్యంలో భాగంగా స్వామివారికి పులిహోర, దద్దోజనం, తెల్లన్నం, చక్కెరన్నం, గూడన్నం సమర్పిస్తారు. ఇంకా మూడవది శయనభోగం. 7 కొండల వారికి రోజులో చివరిగా సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం నైవేద్యం అంటారు. ఈ నైవేద్యాన్ని స్వామివారికి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో సమర్పిస్తారు. ఈ నైవేద్యంలో భాగంగా స్వామివారికి మిరియాల అన్నం, వడ, లడ్డు, శాకాన్నం అంటే వివిధ రకాల కూరగాయలు చేసిన వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేంత వరకు కూడా ఆలయంలో గంటలు మోగుతూనే ఉంటాయి. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసివేసి గర్భగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటారు. ఇక అర్చకుడి పవిత్ర మంత్రాలు ఉచ్చారిస్తూ కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామివారికి కుడి చేతితో సమర్పిస్తారు.